ఇక్కడైతే నేను పెసరపప్పుతో పాటు కొంచెం రైస్ కూడా యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడైతే నేను పెసరపప్పుని ఓవర్ నైట్ సోక్ చేశానండి. పప్పునైతే ఇలా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి. రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేయండి. చెప్పడం మర్చిపోయానుగా, వాటర్ కూడా యాడ్ చేసేయండి. చూసారా, ఇదిగోండి ఇలా అయితే పేస్ట్ రావాలి. గిన్నెలోకి వంచుకోవాలండి. మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు నేను మీకోసం మార్కెట్ అయితే చూపిస్తాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా అయితే బ్యాటర్ రావాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే బ్యాటర్ వస్తుంది కదా, ఇక్కడైతే సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్తో ఆయిల్ వేసుకొని కట్ చేసుకోండి. ఇవ్వండి ఇలా వేసుకొని చూపిస్తున్నాను. ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ అనేది చూపిస్తాను. వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మార్కెట్కి బయలుదేరుతున్నాం. ఇదే పల్లెటూరు, ఇదే టౌన్ అండి. మాకి మందు మూటల కోసం రైతులు పడిగాపులు అక్కడ. ఇది మెయిన్ రోడ్, అంటే సంత మార్కెట్కి వెళ్ళే రూటు. మార్కెట్లోకి ఎంటర్ వెళ్తున్నామండి. ఎంత అంటే బావా ఆనియన్స్? 30నా? ఆగబెట్ట. పోవడమే లేదు, ఏం తిరిగేది ఉంది. ఎంత తిరిగినా ఇక్కడే ఇంకా షాప్ ఇంతే. ఇదొక్కటే షాపు, ఇక్కడే జనాలు కనిపించేది బాగా కూడా. రాఖీలు ఇంకా ఉంటూనే ఉన్నాయి. కాస్ట్ ఎక్కువ కదా ఇటు డ్రాగన్ ఫ్రూట్. వీడి దగ్గర ఎప్పుడు కొనకూడదు, చిన్నగా ఉన్నాయి అవి. రాఖీ అంటారు. ఏం కొన్నావు? డ్రాగన్సా? ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కొన్నావా? పోయమ్మ పోలీస్. ఏమైంది? అందరూ అడ్డు చూస్తున్నారు పోలీసులు. ఏంది బావా ఇటు సైడ్ ఈరోజు ఏడ కలుస్తుంది రోడ్డు మన ఇంటికి? అర్థం కదా, ఎవరితోనా అది? అందుకని అందరూ అటు చూసింది. ఎందుకు బావా? లైసెన్స్ లేవనా? పోలీస్ చేసుకొని పోతున్నాడు చూడండి. ఎవరిదో అయితే ఆ బండి కదా. అందుకే నా ఇప్పుడు అందరు చూసినారు అట్లా. పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయరా? మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళే లోపల 11:30. చికెన్ షాపా?
నాటుకోడుకులు ఉన్నాయి కదా. నార్మల్ నార్మల్ చికెన్ ఇక్కడ మా ఆయన డైలీ కస్టమర్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఒక అతను లైసెన్స్ లేదని పోలీస్ అయితే ఆ బైక్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. చూడండి, మెయిన్ అతను అయితే దింపేస్తున్నాడు. అదిగో పోలీస్ అతను బైక్ని తీసుకొస్తున్నాడు. చూడండి, ఏమిరా ఇదైతే కొలను అండి. ఈ ఊరి మొత్తానికి నీళ్ళు. బాబా ఇవి ఫ్రెష్ నీళ్ళేనా? గలీజా? మురికి నీళ్ళ? ఫ్లో లేదు. అవును పాపం, బాతులకు ఒక్కటే ఇది నీళ్ళు. బాతులు, కొంగలు, ఫిష్లు ఉండవు కదా దీంట్లో. ఇవి ఈడ దింపున్నారబ్బా ఫిష్లు. ఇప్పుడే లారీ వచ్చి దింపి వెళ్ళింది కదా. ఇట్లా అందరు తీసేసుకొని ఇక తర్వాత అమ్ముకుంటారు. కర్ణాటకలో అన్నీ రెడ్ బస్సులు ఎక్కువ. హుబ్బళి, లక్ష్మేశ్వరం ఎక్కువ. హుబ్బళికి బస్సులు ఉన్నాయి. స్మార్ట్లో ఏం లేవు, అన్నీ తెచ్చిపెట్టినావు. ఈ ఊర్లో పెట్రోల్ బంకులు ఎన్ని ఉన్నాయి కదా? రెండేనా? అయ్యంగారి బేకరీ, ఎక్కడో విడిపోయిన వాళ్ళు మళ్ళీ పిలిపించుకొని వచ్చినట్టు తీరా చూస్తే నువ్వే ఆడ. ప్రజెంట్ అటెండరు, ఫాస్ట్ అటెండర్ ఇద్దరు కలిసి వచ్చినాడు. ఇది కొబ్బరి బండాల స్టాండ్. అయితే తెలుగు అక్షరాలే కనపడవు ఎక్కడ చూసినా. ఇంగ్లీష్, హిందీ, కన్నడ కదా బాబా మెయిన్గా. అంటే ఇంగ్లీష్, కన్నడ. స్వీట్స్ వద్దబ్బా. ఇది మా టౌన్ మొత్తానికి ఎస్ఎస్ మార్కెట్. అలాగే ఒక మోర్ ఉంది, అంతేనండి. ఏమో వర్షం పడకుండా అయితే ఇంటికి వచ్చేసినాం. వర్షం పడేటట్టు ఉందని భయపడినాం కదా. పాలు అమ్ముతున్నారా బాబు? పాలు అమ్ముతున్నారా? ఏమంటారా? హాలు పక్కి పక్కి హాలు. రైట్ అయితే ఇంకా మా పిల్లల స్కూల్ వస్తుంది. ఇలా టర్న్ అవుతే ఇంకా మా ఇల్లు వస్తుంది. అదో పాలాయన హాలు ఫిష్ హాలు.